పాకిస్తాన్ ఈరోజు కశ్మీర్లో చనిపోయినటువంటి అమరవీరుల దినోత్సవం జరుపుతుంటారు జూలై 13వ తారీఖున. దాని గురించి ఇప్పుడు కాశ్మీర్ అధ్యక్షుడైనటువంటి ఆసిఫ్ అలీ జర్దారీ అలాగే ప్రధాని షహబాజ్ షరీఫ్ వీళ్ళిద్దరూ ఏడుపు మామూలుగా లేదు. అంతర్జాతీయ సమాజాన్ని అడుక్కుంటున్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించండి, నరేంద్ర మోదీ ఉన్నంత వరకు కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరకదు, కాబట్టి ప్రపంచ దేశాలు దీని గురించి మాట్లాడాలి. ప్రపంచ దేశాలు మాట్లాడి ఈ ఆసియా ఖండంలో ఉన్నటువంటి, ముఖ్యంగా దక్షిణాసియాలో ఉన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితులు సమసిపోవాలి అంటే ఇదొక్కటే పరిష్కారం. కశ్మీర్ సమస్య మాత్రమే పరిష్కారం అంటే కశ్మీర్ సమస్య ఉన్నంత వరకు ఇది పోదు, ఈ ఉద్రిక్తత పరిస్థితులు పోవు. కాబట్టి ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజం మాట్లాడాలని చెప్పి వీళ్ళిద్దరూ ఈ యొక్క అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఒకటే ఏడుపు గొక్కబెట్టి ఏడుస్తున్నారు అనమాట. అసలు కశ్మీర్కి వీళ్ళకి కానీ పీఓకేకి వీళ్ళకి కానీ అసలు సంబంధం లేదు. అయితే మరి ఆనాటి పాలకులు చేసినటువంటి పనుల వల్ల ఈరోజు మనం అనుభవించాల్సి వస్తుంది. నిజంగా ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే పీఓకే, కశ్మీరు, అక్షయ్ చిన్, మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చారు, కార్గిల్ సమస్యని ఫటాఫటా తేల్చి పారేశారు. ఆయన ఎన్నో సమస్యలు అంటే పాకిస్తాన్కి స్నేహాస్తం చాస్తూనే, అంటే మిత్రదేశం చేసుకుందాం, మిత్రులుగా ఉందామని చెప్తూనే బస్సు సర్వీస్ని, దాన్ని రైలు సర్వీస్ని ప్రారంభించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే ఈ రెండు దేశాలు స్నేహంగా ఉంటే ఎటువంటి ఉద్రిక్తతలు ఉండవు, ఉగ్ర సమస్యలు ఉండవు అనే విధంగా ఆయన మాట్లాడి ఆయన దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసి కార్యాచరణ చేసి దాన్ని సమర్థవంతంగా ఇచ్చేశారు. ప్రణాళికబద్ధంగా మంచిగానే నడిపారు. తర్వాత కార్గిల్ సమస్య వచ్చినప్పుడు వెంటనే యుద్ధమే ప్రకటించి కార్గిల్ని మన సొంతం చేసుకున్నారు. కేవలం 90 మంది సైనికులు వెళ్ళి యుద్ధాన్ని గెలిచి వచ్చారు. కానీ మరి అంతకుముందు జరిగినటువంటి పరిణామాల వల్ల మనం చాలా కోల్పోయాం. చివరికి తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్కి స్వాతంత్రం తీసుకొచ్చి కూడా మనం ఏం సాధించాం? ఇప్పుడు 93,000 మంది పాకిస్తాన్ పౌరులకి, అంటే వాళ్ళ యొక్క సైన్యానికి 3 నెలల పాటు పందికొక్కులు పెంచినట్టుగా పెంచడం వల్ల మన రేషన్ అంతా పోయింది, మన ఆదాయం అంతా తగ్గిపోయింది. ఇందిరాగాంధీ గారు కూడా 15,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని మన సైనికులు పోరాడి తీసుకొస్తే పాకిస్తాన్ వైపు నుంచి దాన్ని కూడా అటువైపు ఇచ్చేశారు. కనీసం అదైనా అక్కడ ఉన్నటువంటి హిందువులకి తీసుకొచ్చి ఇచ్చేస్తే సరిపోయేది, అది చేయలేదు. నెహ్రూ గారు పూర్తిగా వదిలేశారు పీఓకే సమస్యని, కశ్మీర్ సమస్యని. 1960లో సింధు జలాలు ఇస్తానని చెప్పి, అంటే సింధు జలాలు ఇచ్చేసి ఈ సమస్యను పరిష్కారం చేసుకొని వస్తానని చెప్పినటువంటి నెహ్రూ గారు కూడా ఏం చేశారు? చివరికి సింధు జలాలు ఇచ్చేసి కశ్మీర్ సమస్యను పరిష్కరించకుండా వచ్చేసారు. మొన్న పహల్గామ్ దాడితో వాళ్ళకి సింధు జలాలు వెళ్లకుండా ఉన్నాయి, కానీ లేకపోతే ఇప్పటికీ మనం ఆ నీళ్ళు ఇచ్చేవాళ్ళం, మనము ఎండిపోయి వాళ్ళ గొంతు తడిపేవాళ్ళం. మరి అలాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయంటే గత పాలకులు, గత పరిపాలనలో జరిగినటువంటి పొరపాట్ల వల్ల. మరి ఈ రోజు వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? ఈ రోజు ఎప్పుడైతే 370 రద్దు అయిపోయిందో అయిపోయింది వాళ్ళు. ఇది ఇంకా కశ్మీర్ వాళ్ళ చేతికి వెళ్ళదు, ఇంకా కశ్మీర్ వాళ్ళ చేతికి వెళ్ళదు. కేవలం ఈ సంస్కరణల దినాలు లేకపోతే అమరవీరుల దినోత్సవం చేసుకోవడమే తప్ప ఇంకొక అవకాశం లేదు. అందుకే ఈ ఏడుపు ఇప్పుడు.